మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మన జీవితంలో ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనా జీవితము మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతుంది. ప్రార్థనా జీవితం మనల్ని పరలోకంతో కనెక్ట్ చేస్తుంది. మనం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత పరలోక వాసులు కావాలి, కానీ భూమి నివాసులు అవ్వద్దు. ఎందుకంటే భూనివాసులు పరలోక రాజ్యానికి రాలేరు. హల్లెలూయా. అంటే భూనివాసులు అంటే ఎప్పుడు భూమి గురించి ఆలోచించటం, ఆస్తులు, అంతస్తులు, మేడలు, మిద్దెలు, డబ్బులు ఎలా సంపాదించాలి, ఆస్తులు ఎలా కూడబెట్టాలి, శరీరాన్ని ఏ విధంగా చూసుకోవాలి, ఇవంతా కూడా భూనివాసులు చేసే పని. ₹1,00,00,000 ఇల్లు కట్టుకోవాలి, బెంజీ కార్లో తిరగాలి, తర్వాత ఒంటి నిండా బంగారం ఉండాలి. శరీరానుసారులు శరీరం కోసం ఆలోచిస్తారు, ఆత్మానుసారులు ఆత్మ గురించి ఆలోచిస్తారు. పోనీ మనం ₹1,00,00,000 ఇల్లు కోసం ఆలోచిస్తున్నాం, అదేమి మన శాశ్వతం కాదు. బంగారం కోసం ఆలోచిస్తున్నాం, అది మనకు శాశ్వతం కాదు. నేను బంగారం వేసుకోవద్దని అంటలేను, ₹1,00,00,000 ఇల్లు ఉండొద్దని అంటలేను, కానీ అది శాశ్వతం కాదు అని అంటున్నాను. ఎంతో కష్టపడి ఇల్లు కడతాం, కానీ ఆ ఇంట్లో మనం ఉండం. కొన్ని రోజులు ఉంటాం, మనం చనిపోతే ఆ ఇల్లు వేరేళ్ళకి వెళ్ళిపోతుంది. మన పిల్లలు ఉండొచ్చు, లేకపోతే దాన్ని అమ్మేయచ్చు, మనకు తెలియదు. అయితే ఈ భూమి మీద ఏది కూడా శాశ్వతం కాదు. అదే పరలోకం అయితే అది ఎప్పుడు ఉండే లోకము, నిత్యం ఉండే లోకం, దేవుడు ఉండే లోకం. నీతిగా నిజాయితీగా జీవించే వాళ్ళు అక్కడ ఉంటారు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నీతి నిజాయితీ ఉన్న లోకంలో వెళ్ళాలి. అయితే మనం పరలోకంతో కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడు పరలోకంతో మనం కనెక్ట్ అవుతాము అంటే ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం ఉన్నప్పుడు పరలోకంతో కనెక్ట్ అవుతాం. ఈరోజు ఒక 3 భక్తుల చరిత్రలోంచి 3 స్టోరీస్ నేను చదివి వినిపిస్తాను. వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రేయర్ లైఫ్ వాళ్ళని ఏ స్థాయికి తీసుకుపోయిందో. హల్లెలూయా. దీన్ని బట్టి మనము ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అపోజిషన్స్ అయినా రాని, ప్రేయర్ లైఫ్ని మనము ఆపకూడదు. అది మనను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతుంది. ప్రేయర్ లైఫ్ ఒక్కటే, ప్రార్థన చేయటం వల్లనే పరలోకంతో, హెవెన్తో మనం కనెక్ట్ అవుతాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను ఒక స్టోరీ చదువుతాను, చదివి మీకు వినిపిస్తాను. తర్వాత అందులో మనకి ఏం అర్థమైందో మళ్ళీ నేను మాట్లాడతాను. స్కాట్లాండ్ దేశంలో దుండి అను ప్రాంతంలో రాబర్ట్ మూరే గారు బలమైన సేవ చేశారు. ఆయన తన యవ్వన కాలంలో 29 ఏట ప్రభువునందు నిద్రించారు. ఆయన సంఘ సభ్యులు విస్తారంగా పెరిగారు. చాలా కాలం తర్వాత అదే ప్రాంతానికి ఒక యువకుడు సేవ నిమిత్తం వచ్చాడు. అతని పేరు ఐజాక్. అతడు ఎంతో కాలము సువార్త ప్రకటించిన, సేవ చేసిన అతని సంఘ సభ్యులు సంఖ్య పెరగలేదు. నిరుత్సాహపడిన యువకుడు రాబర్ట్ మూరే గారి విజయం రహస్యం తెలుసుకుందామనుకుని ఆయన చేసిన సెయింట్ పీటర్స్ చర్చికి వెళ్ళాడు. అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతడు వృద్ధుడు. అతడు బల్లలను శుభ్రం చేయడం, చర్చ్ గంట మ్రోగించడం, సమాధుల దొడ్డిని శుభ్రంగా ఉంచడం అతని యొక్క డ్యూటీ. ఐజాక్ అతన్ని సమీపించి, నేను గత 3 సంవత్సరాలుగా ఈ ఊరిలో పనిచేస్తున్నాను, కానీ నా సంఘ సభ్యులు ఎంత మాత్రం పెరగలేదు. రాబర్ట్ గారు కొద్ది కాలమే సేవ చేసిన అతని సంఘ సభ్యులు విస్తారంగా పెరిగారు. ఎంతోమందిని ఆయన ప్రభువు తట్టు త్రిప్పాడు. ఆయన స్కాట్లాండ్లోనే తలక్రిందులు చేశారు. రాబర్ట్ గారి విజయ రహస్యం తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను, మీకు తెలిస్తే దయచేసి చెప్పండి అన్నాడు. ఆ వృద్ధుడు లేచి ఐజాక్ చర్చి లోపలికి తీసుకొని వెళ్ళాడు.
ఇక్కడ మోకరించు అన్నాడు. ఐజాక్ అక్కడ మోకరించాడు. ఇప్పుడు నీ 2 చేతులతో నీ ముఖాన్ని కప్పుకో అన్నాడు. ఐజాక్ తన చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడవండి అన్నాడు. మా పాస్టర్ గారు ఇక్కడనే మోకరించి కన్నీరు కార్చేవారు. ఆయన ప్రార్థన ముగించిన వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతమంతా నేల తడిగా ఉండడము నేను అనేకసార్లు గమనించాను. మీరు కూడా అదే విధంగా కన్నీరు కారిస్తే విజయం తప్పకుండా చూడగలరు అన్నాడు. ఐజాక్ ఆ మాటలను జాగ్రత్తగా విన్నాడు. ఆ ముసలివాడు చెప్పిన ప్రతి మాట తన జీవితంలో పాటించాడు. అంతే, అతని సంఘ సభ్యులు రెట్టింపు అయ్యారు. ప్రియ దైవజనుడా, వింటున్నావా? నీ సేవ విజయ రహస్యం ఇది తప్ప మరొకటి లేదు అని గ్రహించు. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ స్టోరీలో మనం చూస్తే మరి స్కాట్లాండ్ దేశంలో దుండి అనే ప్రాంతంలో రాబర్ట్ మూరే అనే ఒక గొప్ప దైవజనుడు ఓన్లీ 29 ఇయర్స్ బ్రతికి గొప్ప సేవ చేసిండు. అనేక మందిని రక్షించుండు. ఒక పెద్ద చర్చ్ కట్టారు. ఆయన చనిపోయాడు. అదే ఏరియాలో ఐజాక్ అని చెప్పి ఇంకో పాస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన సేవ చేశారు. 3 సంవత్సరాల నుంచి ప్రజలు రాలేదు. ప్రజలు రక్షణలోనికి రాకపోయేసరికి ఆయన ఏం చేసిండంటే అసలు ఆ చర్చ్ ఎలా కట్టిండు, అసలు అందులో విశిష్టత ఏంది, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్ళాడు. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే ఆయన అడిగాడు, నేను ఇట్లా 3 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, మరి పెద్దగా సేవ డెవలప్మెంట్ లేదు, మరి ప్రజలు కూడా వస్తలేరు, అద్భుతాలు అనేటివి జరుగుతలేవు, మరి ఏం చేద్దాం అన్నప్పుడు ఆ ముసలి ఆయన వాచ్మెన్ ఏం చేశాడంటే ఆయన చర్చి లోపల తీసుకుపోయి ఒక ప్లేస్లో మోకరించి ముఖం కప్పుకోమన్నాడు. చేతులు ముఖం మీద పెట్టుకున్నాడు. రైట్, ఇప్పుడు ప్రేయర్ చేయని చెప్పాడు. చెప్పి ఏమంటుండంటే ఇదే ప్లేస్లో మా సారు, మా పాస్టర్ గారు భారం కలిగి ప్రార్థన చేసేటోడు, ఏడ్చేటోడు. ఆయన బాగా ప్రార్థన చేసి ఏడ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థలం అంతా కూడా పచ్చిగా ఉండేది, అందుకే ఆయన సేవ విస్తరించింది అని చెప్పాడు. ఈ మాటలు, ఈ వాచ్మెన్ గారు చెప్పిన మాటలు చాలా ప్రభావం చూపించినాయి. ప్రభావం చూపించిన తర్వాత ఆ పాస్టర్ గారు కూడా ఆయన కూడా అర్థం చేసుకొని ఆయన వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన సంఘం కూడా డెవలప్మెంట్ అయింది. హల్లెలూయా. ఇక్కడ ఒక పాస్టర్ గారికే ఈ వర్తమానము కాదు, ఏ విశ్వాసికైనా నీ బిజినెస్ డెవలప్మెంట్ అవ్వాలన్నా, నీ అప్పులు తీరిపోవాలన్నా, నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రార్థనలో హయ్యెస్ట్ ఫామ్ అన్నమాట. ఒక్కొక్క ప్రేయర్కి ఒక్కొక్క రిజల్ట్ ఉంటుంది. ఒక్కొక్క ప్రేయర్ యాంగిల్కి ఒక్కొక్క అనాయింటింగ్, ఒక్కొక్క అభిషేకం అనేది రిలీజ్ అవుతుంది. ఒక్కొక్క ప్రేయర్కి మన లోపల కొన్ని చేంజెస్ వస్తాయి. అందులో అన్నిటికంటే హయ్యెస్ట్ ఫామ్ ప్రేయర్ ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది అని అంటే బాగా మనసులో చాలా భారము, దుఃఖము, ప్రజలు నశించిపోతున్నారు, అయ్యో నరకంలో పోయి కాలుతున్నారు అని బాగా ఊహించటము, చాలా గుండె బద్దలు కొట్టుకుంటే అప్పుడు కన్నీరు అనేది వస్తుంది. ఈయన కన్నీటి ప్రార్థన అనేక మందిని పాపంలో పడకుండా, అనేక మంది అట్ల నుండి చచ్చిపోకుండా నిజమైన దేవుని తెలుసుకొని రక్షణలో నడిపించింది. హల్లెలూయా. ఒక్క వ్యక్తి కన్నీరు ప్రార్థన చేస్తే, ఒక్క వ్యక్తి దేవునికి తన లైఫ్ సరెండర్ చేసుకుంటే ఆ ఒక్క వ్యక్తి వల్ల అనేక మంది బాగవుతారు. మన వంశంలో చూస్తే మనలకు ఎవరు ప్రార్థన చేయరు. మన వంశంలో చూస్తే మనం తప్ప ఎవరు దేవుడిని నమ్ముకొని ఉండరు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుడు మన దగ్గర నుంచి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మన బంధువుల గురించి, మన వంశ ప్రజల గురించి, మన ఊరి ప్రజల గురించి వాళ్ళు రక్షణలోనికి నిజ దేవుని దగ్గర తెలుసుకోవాలి అని అంటే మనము ప్రాణత్యాగం చేయాలి, మనం ప్రార్థనా త్యాగం చేయాలి. హల్లెలూయా. మన సమయాన్ని త్యాగం చేయాలి. మనకంటూ ఒక ప్రేయర్ టైం అనేది ఉండాలి. మనకంటూ ఒక భారం ఉండాలి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను, ఈ లోకం ఏది కూడా శాశ్వతం కాదు.
కానీ కొన్ని ఆత్మలను సంపాదిస్తే అంతకంటే భూమి మీద గొప్ప విజయం అనేది, గొప్ప సాధించింది ఇంకేమి ఉండదు. హల్లెలూయా. ఎందుకనంటే ఆత్మలను సంపాదించేవాడు జ్ఞానవంతుడు అని బైబిల్లో రాయబడ్డది. ఆత్మలను మనం సంపాదించినప్పుడు, అనేక మందిని దేవుని తట్టు తిరిగినప్పుడు నక్షత్రంలాగే మనము వెలుగుతామని బైబిల్లో చెప్పబడ్డది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, 24 అవర్స్లో మినిమం ఒక 1 అవరు ఖచ్చితంగా మన లైఫ్లో ప్రేయర్ అనేది ఉండాలి. మన బంధువుల గురించి దేనికోసం ప్రేయర్ చేయాలంటే, మన బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, మనం ఎన్నో న్యూస్ చూస్తూ ఉంటాం, ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు. మన దేశ వ్యవస్థ గురించి, ప్రాంతం కోసం ఎన్నో ప్రేయర్స్ చేయొచ్చు. 217 దేశాలు ఏమో ఉన్నాయి మొత్తం ప్రపంచంలో. ఒక్కొక్క దేశం కోసం ప్రార్థన చేస్తే మొత్తం ఆ దేశాల కోసం 2 రోజులు అయిపోతుంది ప్రేయర్. అట్లా ప్రేయర్ మనం కాన్సెప్ట్ మనం తయారు చేసుకొని ప్రేయర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. సడన్గా లైఫ్ చేంజ్ అవుతుంది. సడన్గా దేవుడు కార్యాలు జరగటం మొదలవుతుంది. సడన్గా బంధకాలు తెగిపోతాయి. సడన్గా ఏదో ఒకటి మనం రిసీవ్ చేసుకుంటూనే ఉంటాం. అంటిల్ అండ్ అన్లెస్ మనం ఆత్మలో రిసీవ్ చేయనంత వరకు మనం ప్రేయర్ చేయాలి. రిసీవ్ చేసుకునేంత వరకు మనము ప్రేయర్ చేయాలి. ఎందుకంటే ప్రేయర్ అనేది ఒక ఫాము, ఆత్మలో రిసీవ్ చేసుకునే ఫామ్ ఒకటి ప్రేయర్ ఒకటే అన్నమాట. ఆత్మని బలపరచుకోవాలన్నా, ఆత్మని పరలోక రాజ్యం తీసుకుపోవాలన్నా ప్రేయర్. హల్లెలూయా. ప్రేయర్ లైఫ్ లేకుండా మనం పరలోక రాజ్యం పోలేము. ఎందుకు ప్రేయర్ లైఫ్ లేకుండా పరలోక రాజ్యం పోలేము అంటే, ఓన్లీ ప్రేయర్ లైఫే మనని దుష్టశక్తి నుంచి విడిపించగలుగుతుంది. ఓన్లీ ప్రేయర్ లైఫే దేవుని ఒక ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చేటట్టు చేస్తుంది. ఓన్లీ ప్రేయర్ లైఫే మనల్ని మన గురించి ఆలోచించకుండా ఇతరుల గురించి ఆలోచించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ప్రేయర్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యము, చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. రైట్, మనం ఇంకొక స్టోరీ చూద్దాము. పరలోకపు రాజనగరంలో బంగారు రథం. కోయంబత్తూరులో ఒక పరిశుద్ధమైన దైవ సేవకుడు దేవుని పరిచర్య చేశాడు. ఆయన పేరు కేటీ దానియేల్. గొప్ప ప్రార్థనాపరుడు, దేవునితో నిరంతరం సహవాసం చేయవాడు. ఆయన మోకాళ్ళ ప్రార్థనే అతడు చేయించిన పరిచర్యకు ఉన్నతంగా హెచ్చించినది. 1961 సంవత్సరంలో ఆయన మరణ పడక మీద ఉన్నారు. ఆయనకు మరణం ఆసన్నమైనప్పుడు తన పడక మీద నుంచి లేచి కూర్చుండి తన యొద్ద నున్నవారిని అందరినీ తన యొద్దకు పిలిచి, ఇక ఇంచుమించు అర్ధగంటలో నా రథం పరలోకం నుండి దిగివచ్చును అని చెప్పాడు. తర్వాత ఆయన పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము బోధ నిమిత్తం ధైర్యంతో పోరాడవాలని చెప్పబడిన యూదా పత్రిక 3వ వచనంను ఆధారంగా ఒక చిన్న సందేశం అందించాడు. దానిలో విశ్వాసంలో జీవించుట, విశ్వాసంతో మరణించుట, అతి పరిశుద్ధమైన విశ్వాసం మొదలైన వాటిని గూర్చి చక్కటి సందేశం అందించాడు. తర్వాత వారిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాడు. వారి నిమిత్తం ప్రార్థించిన ప్రార్థనలో వారిని ధైర్యపరిచే మాటలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పిమ్మట ఇక 10 నిమిషాల్లో నా రథం వస్తుంది అని పలుకుచు తన పడకలో పరుండినాడు. తర్వాత ఇక 5 నిమిషాలు మాత్రమే కలదు అన్నాడు. ఆయన చెప్పిన రీతిగానే 5 నిమిషాలు గడిచిన వెంటనే ఆయన జయప్రదముగా ప్రభు యొక్క మహిమలో చేర్చబడ్డాడు. మరో విచిత్రమైన సంగతి ఏమిటంటే, అదే సమయంలో కేరళలోని ఒక దేవుని బిడ్డ ఒక దర్శనం చూస్తాడు. ఆ దర్శనంలో ఆకాశం తెరవబడినది. పరలోకపు రాజ దారిలో తెల్లని వస్త్రములు ధరించిన దేవదూతలు ఆయన చుట్టూ కూడి ఉన్నారు. మీరందరూ ఈ విధంగా సమకూడి ఉన్నారు ఎందుకని ప్రశ్నించాడు. దూతలు, రాజుగారు ఈ మార్గంలో వచ్చుచున్నారు, అందు నిమిత్తమై మేమందరం ఇక్కడ సమకూడి ఉన్నామని చెప్పారు. రాజుగారు ఎందుకు వచ్చుచున్నారు అంటూ దర్శనం చూస్తూ మనుషులు ప్రశ్నించాడు. దూతలు, నేడు పరలోకం రాబోతున్న ఒక పరిశుద్ధుడు ఆహ్వానించుటకు రాజుగారు ఇచ్చుటకు వస్తున్నారు అని చెప్పారు.
ఇంకా ఆలస్యం కాకమునిపే పరలోక వాయిద్య బృందం ఒక మంగళ గీతం నలుదిక్కులకు వినబడసాగింది. మహారాజైన యేసు ఒక రథంలో వచ్చుచున్నాడు. మరోవైపు నుండి బంగారమయమైన రథముతో ఒక పరిశుద్ధుడు వస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధుడు ఎవరని తేరి చూడగా ఆయన కేటీ దానియేల్ గారు అని గ్రహించాడు. కేరళలోని మనుషుడు కేటీ దానియేల్ గారు మరణించిన సంగతి ఎరుగకై ఈ దర్శనం చూసి తదుపరి విచారించి దానియేల్ గారు మరణించిన నిజమని తెలుసుకున్నాడు. పాస్టర్ గారు నా రథం వచ్చుచున్నదని చెప్పిన ప్రకారము ఆ సహోదరు కూడా బంగారమయమై ఒక రథములో ఆయన పరలోకం స్వాగతం చేయబట్టకు దర్శనంలో స్పష్టంగా చూశాడు. ఆ పరిశుద్ధుని జీవిత కాలంలో మాత్రమే కాదు, ఆయన చివరి నిమిషంలో కూడా మహిమతో విశ్వాసంతో నిండిపోయి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవునితో అట్టి సహవాసము కలిగి ఉండిన ఎడల మహిమకరమైన ధన్యతను పొందుకుంటావు. మోకాళ్ళు నల్లబడినప్పుడే ఒక పరిశుద్ధుని ముఖము తెల్లబడుతుంది. చాలు. ఈ స్టోరీలో మనం చూస్తే కోయంబత్తూరులో కేటీ దానియేల్ అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన మంచి మోకాల ప్రార్థన వీరుడు. ప్రార్థన చేసినా, పాట పాడినా, ఈవెన్ దో బైబిల్ చదివినా కానీ మోకాల మీద ఉండేటోడు ఆయన. మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా గొప్ప ధన్యత. ఎందుకంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేయకుండా, మోకాల్లో నొప్పి రాకుండా మనం ఒక రియల్ క్రిస్టియన్, ఒక పవర్ఫుల్ క్యాండిడేట్గా మనం మారలేము. మోకాళ్ళ మీదకి వెళ్ళి ఎంత నొప్పి వస్తుంటుందో అంత దైవశక్తి అనేది మన మీద రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈయన మంచి సేవ చేశాడు, అనేక మందిని వెలిగించాడు, రక్షించాడు. చాలామందికి తెలిసిన మంచి ప్రార్థన పరుడు, ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉంటాడు అని. అయితే ఇక ఆయన చనిపోయే టైం దగ్గర పడ్డది. పరిశుద్ధులకి, ప్రార్థన పరులకి వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలిసిపోతుంది. వాళ్ళ టైము, డేట్ మొత్తం చెప్పేస్తారు. పలానా టైంకి నేను మాయమైపోతా అంటారు. నిజంగానే వాళ్ళు చనిపోతారు ఆ టైంకి. ఆత్మలో తెలుస్తూ ఉంటుంది. మనం ప్రతి విషయము ఆత్మలో మనం గ్రహించగలుగుతాం. అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండే, అరగంట సేపు ఉంటే ఆయన ఏం చేసిండంటే ఆయనకు తెలిసిన వాళ్ళని, ఆయనకు నచ్చిన వాళ్ళని, దగ్గర ఉన్న సంఘస్థులని అందరిని పిలిచి యూదా పత్రికలో 3వ వచనంలో కొన్ని వచనాలు ఉంటాయి. పరిశుద్ధులకు అప్పచెప్పబడిన బోధను కాపాడండి అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఎత్తిబట్టి ఈయనకు వచ్చే వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి మీరు ధైర్యంగా ఉండాలా, మీరు విశ్వాసంగా ఉండాలా, విశ్వాసంతోనే చనిపోవాలా అని చెప్పిండు. దాని తర్వాత ఒక్కొక్కరి గురించి చాలా భారం కలిగి వాళ్ళ కోసం ప్రేయర్ చేసిండు. చివరి ప్రేయర్ చేసి మళ్ళీ ఏమన్నాడంటే ఇంకొక 10 మినిట్స్లో పరలోకం నుంచి రథం రాబోతుంది, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉంది, అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అంటే సంఘస్థులు ఏదో క్యాజువల్గా చెప్తున్నాడు అని అనుకున్నాడు. ఎగ్జాక్ట్గా ఆయన 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఆయన కళ్ళు మూయబడ్డాయి, ఆయన ప్రాణం వెళ్ళిపోయింది. ఇది జరిగింది. హల్లెలూయా. అయితే కోయంబత్తూరు ఇది ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో ఉంటుంది. కోయంబత్తూరు తమిళనాడుకి ఆనుకొని ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, లేకపోతే తమిళనాడుకి ఆనుకొని కేరళ కూడా ఉంటుంది. ఈయన కోయంబత్తూరులో ఈయన చనిపోయిండు, ఈయన వెళ్ళిపోయిండు పరలోకంలో. అదే టైంలో ఇప్పుడు ఈ సిట్యువేషన్ జరుగుతున్న టైంలోనే ఏమైందంటే కేరళలో ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో తెల్లని బట్టలు వేసుకొని దేవదూతలు కనబడ్డారు. పరలోక రథం అన్నది కనబడ్డది. ఈయన కూడా దర్శనంలో అక్కడ పోయి అడుగుతున్నాడు, మీరు అందరు ఎవరు, ఇక్కడ ఎందుకు వచ్చిరని. అప్పుడు ఇక్కడ ఈ దేవదూతలు ఏమని చెప్పారంటే ఒక పరిశుద్ధుడు, ఒక దైవజనుడు పరలోకానికి రాబోతున్నాడు, ఆయనని ఇన్వైట్ చేయడానికి మేము ఇక్కడ వచ్చాము, ఏదో వాయిద్యాలు వాయిస్తున్నాం, ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఒక రథం వేసుకొని వస్తున్నాడు అని చెప్పిండు. ఆయన కూడా ఆ రథం చూసి యేసుప్రభుని చూసిన తర్వాత ఎవరబ్బా దైవజనుడు అని చెప్పి చూస్తూ ఉంటే ఈ కేటీ దానియేల్ గారు రథం మీద భూమి మీదకి వెళ్ళి పరలోకానికి వస్తున్నాడు.
చూసి ఓహో కేటీ డానియల్ గారిని దేవుడు తీసుకుపోతుండ అనుకున్నాను. తర్వాత ఆయన గమనించింది ఏంది అని అంటే నిజంగానే కేటీ డానియల్ గారు చనిపోయారు. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం అన్నమాట. ఇలాంటి సాక్ష్యము మనం సంపాదించాలంటే ఓన్లీ త్రూ ప్రేయర్ లైఫ్ ఓన్లీ ప్రేయర్ లైఫ్ తోటే ఇది మనకి సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎందుకు అని అంటే ఒక వ్యక్తి పరలోకపు దర్శనం చూడాలన్నా, పరలోక బీయింగ్స్ హెవెన్లీ బీయింగ్స్ని కనిపెట్టాలన్నా, పరలోకం గురించి తెలుసుకోవాలన్నా ఆయన ప్రేయర్లో ఉండాలి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అన్నా, చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ నీ లోపల ప్రేయర్ లైఫ్ అనేది రాకపోతే, అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు ప్రార్థనలో నీ మోకాళ్ళకి నలగకపోతే, నీ మోకాళ్ళ మీదకి వెళ్ళి నొప్పి రాకపోతే, హల్లెలూయా, నీకు పరలోకం కనబడదు, పరలోక దర్శనం రాదు, పరలోకానికి వెళ్ళలేవు, క్రైస్తవ జీవితంలో కూడా నువ్వు బతకలేవు. చాలామంది క్రిస్టియన్ లైఫ్లో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో ప్రేయర్ లైఫ్ అనేది ఉండదు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటారు, కానీ వీళ్ళు ప్రేయర్లో కూర్చోరు. చాలా తప్పది. నేను కూడా వెళ్తా ఉంటే పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, పాస్టర్ గారు నాకు ఆ ప్రాబ్లం, పాస్టర్ గారు నాకు ఈ ప్రాబ్లం. పాస్టర్ గారికి ప్రేయర్ చెప్తున్నారు. ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, నేను అన్నం తింటేనే నాకు కడుపు నిండుతుంది, నువ్వు తింటే కడుపు నిండదు. నీకు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు చేస్తేనే నీకు విడుదల వస్తుంది, నేను చేస్తే కాదు. ప్రపంచంలో ఏ పాస్టర్ను తీసుకోండి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా తీసుకోండి, ఎవ్వరు కూడా మీ గురించి ప్రేయర్ చేయరు. నేను చాలాసార్లు చెప్పిన, మీకోసం మేము ప్రేయర్ చేస్తున్నామంటే అది అబద్ధం. అది ఎందుకు చేయరు అంటే వాళ్ళు చేసుకోనికి సరిపోదు. మన కోసం మనమే ప్రేయర్ చేయాలి. ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఏదో సంఘంలో ప్రేయర్ చేయొచ్చు, ఏదో ఒకరోజు 2 రోజుల్లో సమస్యలు ఉంటే ఏదో ప్రేయర్ చేస్తారు, అంతేగాని కంటిన్యూగా మన కోసం ప్రేయర్ చేయటం అనేది జరగదు. హల్లెలూయా. ఎందుకు జరగదు అంటే చేయనికి కుదరదు, అంత టైం సరిపోదు. ఆయన వాక్యం ప్రిపేర్ అవ్వటము, ఆయన ప్రేయర్లో గడపటమే సరిపోతుంది. మన గురించి ఏం చేస్తాడు? అందుకే ఆయన వాక్యంలో చెప్తాడు, నువ్వు ప్రేయర్లో కూర్చోవాలి, నువ్వు ప్రేయర్లో గడపాలి అని. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు ఈరోజు ఈ ప్రార్థన గురించి ఈ వాక్యము మీ లోపల వెళ్తుంది. ఇందులో కొంతమంది ఏం చేస్తారు అంటే తమ జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థన గదిలో ప్రార్థనలో వెళ్ళటం అనేది జరుగుతుంది. అందరికీ ఆ అవకాశం అనేది ఉండదు. కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతారు, అవును బ్రదర్ నేను కూడా చేయాలనుకుంటారు. నెక్స్ట్ డే ఆ వాక్యం మర్చిపోతారు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ మైండ్ సెట్. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ప్రేయర్ లైఫ్ అనేది మన జీవితంలో లేకపోతే మనం ఏది కూడా సాధించలేము. ప్రేయర్ లైఫ్ అంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నం తినేటప్పుడు ప్రేయర్ చేయటం, పడుకునేటప్పుడు ప్రభా మంచి నిద్ర ఇవ్వబోతున్నావు, నీకు వందనాలు, ఏ కళలు రావద్దు, ఏస్తున్నాములో బంధిస్తున్నా, నీకు స్తోత్రం, నా కాత్రం, ఇది కాదు. మినిమం 1.5 అవర్ ప్రేయర్ అనేది మనం చేయాలి. మన కాన్ఫరెన్స్లో లింక్ ప్రేయర్ అనేది ఉంటుంది, మంగళవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది. దేవుని ఒక కృపను, మహాకృపను బట్టి మీలో చాలామంది దాన్ని మర్చిపోయారు. అందుని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకు మర్చిపోయారంటే నేను చెప్తలేను కదా, నేను చెప్తేనే మీరు చేస్తారు, నేను చెప్పకపోతే మీరు చేయరు. హల్లెలూయా. ఇంకా ఉల్టా నన్ను అడుగుతారు, లింక్ ప్రేయర్ ఉందా ఈరోజు అని. ఉంటే అప్పుడు చేస్తాడు, లేకపోతే చేయరు. ఆ లింక్ ప్రేయర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ మంగళవారం శుక్రవారమే ప్రేయర్ చేయటం కాదు. ఎవ్రీడే యూ హ్యావ్ టు బీ ఇన్ ప్రేయర్. నువ్వు ఖచ్చితంగా ప్రేయర్లో ఉండాలన్నది అది అలవాటు కావాలని చెప్పినాం. అది స్టార్ట్ చేసి కూడా ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది, కానీ మనలో జరగదు అది. హల్లెలూయా. ఎందుకు జరగదంటే మనం అంతే ఇంకా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడు ప్రేయర్స్ గురించి ఇన్ని వాక్యాలు చెప్తున్నాను కదా, అయినా కానీ మన లోపల ప్రేయర్ లైఫ్ అనేది రాదు. ఎందుకంటే మనం శరీరానుసారం వారు శరీరం కోసమే ఆలోచిస్తాడు, ఆత్మానుసారులు ఆత్మ గురించి ఆలోచిస్తాడు, జ్ఞానవంతుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇకనైనా మీరు ఏంది అంటే
మీ ఆత్మ గురించి ఆలోచించండి. మీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఎందుకంటే యేసు ప్రభు రావటం చాలా దగ్గరుంది, చాలా నియర్, చాలా దగ్గరగానే, చాలా తొందరగానే రాబోతున్నాడు. మేబీ ఒక 7-8 ఇయర్స్లో రావచ్చు నా అంచనా ప్రకారం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు బ్రతికిరని చరిత్రలో ఉంది. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయింది ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతున్నాయి. అంటే 2033 సంవత్సరాలు మనం మైండ్లో పెట్టుకుంటే, ఇప్పుడు మనం చూస్తే 2025 అయిపోయింది. అంటే ప్రభు రాకడ 2033 అని అంటే ఒక 7-8 సంవత్సరాలు. 2025, 23, 33, 25, 33 నుంచి 25 తీస్తే 8 ఇయర్స్. అంటే ఒక 7-8 ఇయర్స్లో ప్రభు వచ్చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే బాప్తిజం తీసుకొని చివరి వరకు వారి పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకోరో, ప్రతిరోజు ఎవరైతే ప్రేయర్ లైఫ్ వెళ్ళిరో వాళ్ళే మాయమైపోయి పరలోక మధ్యాకాశంలో వెళ్తారు. మిగతా వాళ్ళందరూ ఈయన్నే. అప్పుడు అదే సమస్యలు, అప్పుడు అదే స్టోరీ, ఇప్పుడు కూడా తర్వాత కూడా అదే స్టోరీ ఉంటుంది. హల్లెలూయా. తర్వాత మళ్ళీ వాళ్ళు పరలోక రాజ్యం పోయే ఛాన్స్ ఉండదు. హల్లెలూయా. అందుకే మనము సిద్ధపడాలి. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ప్రిపరేషన్. ఎవ్రీడే వీ హ్యావ్ టు ప్రిపేర్. మనల్ని మనం సిద్ధపరచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. లోకస్తులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు, లోకం కోసం ప్రిపేర్ అవుతారు. యాజ్ అ రియల్ క్రిస్టియన్ దేవుని కోసం ప్రిపేర్ అవ్వాలి. బైబిల్లో ఏలియా అనే వ్యక్తి ప్రిపేర్ అయ్యాడు. అగ్ని రథాలు వస్తున్నాయి, నేను వెళ్ళిపోవాలని. ఎలీషా ప్రిపేర్ అయ్యాడు. ఏలియా వెళ్తుంటే ఆయన వెళ్ళిపోతాడని తెలుసు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయన అభిషేకం నేను పొందుకోవాలని ఎలీషా ప్రిపేర్ అయ్యాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ పోయినా కానీ అక్కడ వచ్చిండు. స్నానం చేస్తూ ఉంటే కూడా బయటనే ఉండేటోడు, ఈయన ఏడ మాయమైపోతాడు అని. వాష్రూమ్కి వెళ్తే కూడా అక్కడే కాచుకొని ఉండేటోడు. నన్ను వదిలే అంటే లేలే నీతో పాటు వస్తా, నీకేం కావాలి అని ఎలీషాని అడిగితే ఎలీషా ఏమంటాడంటే, నీ మీద ఏదైతే అభిషేకం ఉందో అలాంటి అభిషేకం నీకంటే ఎక్కువ నేను సేవ చేయాలి, డబల్ అభిషేకం నాకు కావాలి అని చెప్పాడు. అప్పుడు ఏలియా అనే వ్యక్తి దైవజనుడు నవ్వి, శుద్ధం, నేను వెళ్ళిపోతూ ఉంటాను, నేను వెళ్ళిపోయినప్పుడు నీకు మళ్ళీ ఆకాశంలో కనబడితే అప్పుడు నీ మీదకి వస్తుంది అంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మధ్యలో యోర్దాన్ నది వస్తుంది. నది దాటిపోవాల, బోట్లు ఉండవు. ఏలియా అనే దైవజనుడు తన భుజం మీద ఉన్న బ్లాంకెట్, షాలో బ్లాంకెట్ తీసి ఆ నది మీద కొట్టగా నది 2 పార్లు అవుతుంది. నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే పక్కనే ఉంటాడు ఏలియా పక్కన నడుస్తుంది. సడన్గా అగ్ని రథం అనేది వస్తుంది. ఆ రథం రాగానే ఈయన ఎక్కేస్తాడు. ఈయన చూసేవరకు మాయమైపోతాడు. అరే ఏడు వేయండి చూస్తే ఆకాశంలో ఎగిరిపోతూ ఉంటాడు. నా తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అంటాడు. గట్టిగా అరుస్తాడు. మనసులో చాలా భారం, చాలా వేదన, చాలా ఏడుపు ఉంటుంది. ఆ వాయిస్ ఆకాశంలో ఎగురుతున్న ఏలియాకి వినిపిస్తుంది. హల్లెలూయా. అంత గట్టిగా అరుస్తాడు ఆయన. జనరల్లీ భూమి మీద నుంచి ఆకాశంలో పిలిస్తే వినబడదు, ఆకాశంలోకి వెళ్ళి భూమి మీద పిలిస్తే కూడా పెద్దగా వినబడదు. కానీ నా వాయిస్ ఏలియాకి వినబడ్డదంట. వినబడి ఏలియా ఏం చేసిండంటే కింద చూసి ఎలీషా ఉంటాడు. అప్పుడు తన దగ్గర ఉన్న బ్లాంకెట్ వదిలేస్తాడు. ఆ బ్లాంకెట్ ఎగురుకుంటా కింద పడిపోతుంటే దాన్ని ఎట్లయినా పట్టుకుంటేనే నా మీద అభిషేకం వస్తుంది, లేకపోతే రాదని పరిగెత్తి కొండలు గుట్టలు ఎక్కేసి ఆ బ్లాంకెట్ పట్టుకుంటాడు. అప్పుడు డబల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఆయన మీదకి వస్తుంది. హల్లెలూయా. దానికి ముందు ఎలీషా చాలా ప్రిపేర్ అయ్యాడు. పరలోకానికి వెళ్ళటానికి ఏలియా ప్రిపేర్ అయ్యాడు. మన లైఫ్లో కూడా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ లేకుండా అభిషేకం అనేది నువ్వు పొందుకోలేవు. ప్రిపరేషన్ లేకుండా ఒక శక్తివంతమైన పరిచర్య నువ్వు చేయలేవు. నీ లోపల ప్రిపరేషన్, నీ లోపల డిసిప్లిన్ అనేది లేకుండా నువ్వు విడుదల పరిచర్య, లేకపోతే స్వస్థత పరిచర్య, లేకపోతే అనేక మందిని రక్షించటం అనేది జరగదు.
హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. డిలే స్పిరిట్ అనేది కొన్ని స్పిరిట్స్ ఉంటాయి. తర్వాత లేజీ స్పిరిట్స్ అని చెప్పి కొన్ని స్పిరిట్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మన లోపల వచ్చి మనం చేసే ప్రతి పనిని డిలే చేస్తూ ఉంటాయి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, రేపు పోదాంలే అట్లా అనిపించటం, ఇంట్లోనే కూర్చోవటం, సోమారిగా ఉండటం, ఈ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ స్పిరిట్స్ని మనము జయించాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ప్రేయర్స్, యూ హ్యావ్ టు డూ ఫాస్టింగ్ ప్రేయర్స్ రెగ్యులర్లీ. నువ్వు ఉపవాస ప్రార్థన చేయటం, రెగ్యులర్గా ప్రేయర్లో గడపడం చేయాలి. అప్పుడే ఈ స్పిరిట్స్ అనేది నిన్ను ఆవరించదు, నిన్ను డిలే చేయదు, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనము పరలోక రాజ్యానికి రావటానికి పిలువబడ్డాం. ఆ పిలుపు కోసం మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ పిలుపు కోసం మనల్ని మనం మార్చుకోవాలి. మనలో కొన్ని తత్వాలు ఉంటాయి. ఎక్కువసేపు పడుకోవటం, అన్నం తినేటప్పుడు పీకల వరకు తినటం. హల్లెలూయా. పీకల వరకు తినటం తప్పేమీ కాదు, కానీ దానివల్ల ఏమవుతుందంటే సోమరితనం అనేది వస్తుంది. ఎక్కువ పడుకోవటం వల్ల ఏమవుతుందంటే సోమరితనం అనేది వస్తుంది. దేవుని కార్యాలు చేసేవి మన లోపల జరగవు. దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు కాదు, ఎక్కువ పడుకునే వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ఎక్కువ నిద్ర, ఎక్కువ తిండి ఏం చేస్తుందంటే దేవుని పని జరగకుండా ఆపిస్తుంది, మనల్ని సోమరిపోతులుగా చేస్తుంది. మనలో దురాత్మ ఆవరించడానికి అది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రేయర్ లైఫ్కి మనం ప్రిపేర్ అవ్వాలి. దావీదు భక్తుడు చెప్తాడు, నీ స్వరం వినటానికి, నా స్వరం నీ చెవులో వినిపించటానికి రాత్రి జాములు అవ్వకముందే నా కళ్ళు తెరవబడుతున్నాయి అంటాడు. అంటే మార్నింగ్ సూర్యుడు రాకముందే నేను కళ్ళు ఓపెన్ చేసేటోడిని నీ స్వరం వినటానికి, లేదంటే నీతో మాట్లాడటానికి. హల్లెలూయా. ఎంత గొప్ప అనుభవమో చూడు. ఒక రాజుగా ఉండి ఆయన మాట చెప్పగలుగుతున్నాడు. మనం అట్లా చెప్పగలుగుతామా? ప్రభా, సూర్యుడు రాకముందే నేను నీతో మాట్లాడతా. ఏ వ్యక్తి లేవకముందే నేను లేచి నిన్ను స్తుతిస్తా అని మనం చెప్పగలుగుతామా? ఒక్కొక్కసారి మనం అలసిపోతాం, ఒక్కొక్కసారి మన బాడీ సపోర్ట్ చేయదు, ఓకే, కానీ అదే ప్యాటర్న్ ఎప్పుడు లైఫ్లో ఉండిపోవద్దు. హల్లెలూయా. మనకు ఆశీర్వాదం రాకపోవటానికి, దేవుని యొక్క సత్యాలు, దేవుని యొక్క రహస్యాలు మనం తెలుసుకోకపోవటానికి కారణాలు ఏంటంటే మనమే. కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు అబ్బా ఏం సేవ చేస్తున్నారు, అబ్బా నాకు ఆ వరం ఉంటే బాగుండు, నేను కూడా ఆ టైప్ సేవ చేస్తే బాగుండని అనిపిస్తుంది. అవన్నీ ఎప్పుడవుతుంది? ఆయన కొన్ని మూల్యం చెల్లించారు, వాళ్ళు కొంత కాస్ట్ పే చేశారు. హల్లెలూయా. అట్లనే మనం కూడా మూల్యం చెల్లిస్తే వాళ్ళకంటే మనం కూడా వాడబడతాం. మీరు గొప్పగా వాడబడుతున్న దైవజనం చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు చూడండి, వాళ్ళకి చాలా తక్కువ నిద్ర ఉంటుంది, తక్కువ తిండి ఉంటుంది. ఇవి రెండు కనబడతాయి. మరి తక్కువ తిండి, తక్కువ నిద్ర లేకపోతే వాళ్ళ హెల్త్ డౌన్ కాదా బ్రదర్? మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు బ్రదర్ అంటే బాడీ దానికి అడాప్ట్ అయిపోతుంది. హల్లెలూయా. తక్కువ నిద్ర అంటే గంట 2 గంటలు కాదు, కనీసం ఒక 5 గంటలు కన్నా పడుకోవాలి. మినిమం 6 గంటలతో సరిపోతుంది. హల్లెలూయా. ఎందుకు ఇంకో గంట వాడుకోవటం? అదే మనం ప్రార్థన చేస్తే నేను ఛార్జ్ అవుతా కదా, అదే నేను ఒకరి కోసం ప్రేయర్ చేస్తే రక్షింపబడతారు కదా అని చెప్పి వాళ్ళ లైఫ్ని వాళ్ళు మార్చుకుంటారు. అదే ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతుంది. ఒక వ్యక్తి చాలా ప్రాంతాలు తిరుగుతున్నాడు, ఒక వ్యక్తి ఫ్లైట్లలో వెళ్ళి దేవుని వాక్యం చెప్పేసి వస్తున్నాడు, ఒక వ్యక్తి ఎక్కడ పోయినా అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే వాళ్ళకంటే ఒక ప్రేయర్ లైఫ్ అనేది ఉంది. వాళ్ళ ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నేను చనిపోయే లోపల ఇంతమందిని రక్షించాలి, వాళ్ళ డైరీలో ఉంటుంది ఆ నంబర్. అందుకే వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా ప్యాటర్న్ అనేది, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, డైలీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. రేపు ఆదివారం ఉంది, ఆదివారం మనం చర్చికి వెళ్ళాలి. రేపటి కోసం ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడే బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇప్పుడే బైబిల్ బ్యాగు
కానుక సండే చర్చిలో ఇచ్చే అంత పర్సులో పెట్టుకోవాలి. రేపటి ఫుడ్ కోసం ఈరోజే ప్రిపేర్ అవ్వాలి. త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఆ ప్రిపరేషన్ ఉండాలి. అదే జాబ్కి, ఒక బిజినెస్ సెటిల్మెంట్ కోసం, లేకపోతే ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఒక ట్రైన్ మిస్ అవుతుంది తొందరగా, దానికి చేస్తాము. కానీ దేవునికి సంబంధించిన దానికి ఎక్కువగా ప్రిపేర్ కాము. సండే రోజే ఎక్కువ నిద్ర వస్తుంది. సండే రోజే మనం అన్నీ డిలే చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అట్లా అయిపోతుంటుంది. మనకు కావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా అట్లనే మనకు రాకుండా పోతుంటాయి. కాబట్టి మన జీవితంలో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, మంచిది. మనం ఇంకో స్టోరీ చూసి ఈ ప్రేయర్ ముగించుకుందాం. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ నగరంలో ప్రభువును సేవించిన నమ్మకస్తుడైన దైవజనుడు ఉండేవాడు. అతని పేరు జార్జ్ మూలర్. ఆయన నడిపించుచున్న అనాథాశ్రమంలో దాదాపు 1500 మంది పిల్లలు ఉన్నారు. జార్జ్ మూలర్ గారు ఎవరి నుండి కూడా ఆర్థిక సాయం ఎదురు చూడక విశ్వాసం ద్వారా ప్రతి దినము వారిని పోషించి పరామర్శిస్తూ ఉండేవాడు. ఆశ్రమం యొక్క అవసరతలన్నీ ప్రార్థన ద్వారా దేవునికి మాత్రమే తెలుపవలెనని, ఏ వ్యక్తికి ఆ అవసరతలను తెలపకూడదని తన యొద్ద పనిచేయు వారికి చెప్పేవాడు. ఒక దినము ఆశ్రయంలో భోజనం లేని పరిస్థితి ఎదురైంది. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆర్థిక సాయం చేసినను వంట సామాన్లు కొని వంట చేసి వడ్డించు లోపలనే ఆ పసిపిల్లలు ఆకలి చేత సొమ్మసిల్లి స్పృహ తప్పి పడిపోదురేమో అన్నట్లు ఆ ఆశ్రమంలో పరిస్థితి ఉండినది. ఈ విషయంలో అక్కడ పనివారు మూలర్ గారికి తెలియపరచగా ఆయన దేవునికి పట్టుదలతో ప్రార్థించాడు. అప్పుడు ఒక కొత్త విశ్వాసము ఆయన ఆత్మలో చిగురించింది. ఆయన, మీరు పిల్లలందరినీ పంక్తులలో కూర్చుండబెట్టుడని చెప్పి వడ్డించుటకు పళ్ళెములో వారి ముందు ఉంచుమని చెప్పాడు. పనివారు అలాగే చేశారు. తర్వాత పిల్లలందరితో కన్నులు మూసుకొని ప్రభు అనుగ్రహించిన ఆహారంకై స్తోత్రము చెల్లించుడు అని చెప్పాడు మూలర్. ఖాళీ పళ్ళెములను ముందుంచుకొని కూర్చుండి ఉన్న అమాయక పసిపిల్లను తమ చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించారు. అదే సమయంలో కొన్ని గుర్రపు బండ్లు ఆ ఆశ్రమం ఎదుటికి వచ్చి నిలబడ్డాయి. జార్జ్ మూలర్ గారి ఆశ్రమం ఇదేనా అంటూ ఒక వ్యక్తి కిందికి దిగి వచ్చాడు. ఆ బండ్ల నిండా ఆహార పదార్థములు ఉన్నాయి. వీటిని ఎక్కడ దించమంటారని ఆ వ్యక్తి అడిగాడు. ఆ ఆహారమును నేరుగా పిల్లలకు వడ్డించండి అని అక్కడ పనిచేయి పరిచారకులకు చెప్పారు. ఆ దినం పిల్లలకు రుచికరమైన ఆహారం వడ్డించబడింది. అసలు ఏమి జరిగినదో తెలుసా? ఆశ్రమానికి సమీపంలో గల గ్రామంలో కొత్తగా వివాహమైన దంపతులు రిసెప్షన్ ఏర్పాటు చేయబడింది. రకరకాల వంటకాలతో విందు భోజనం సిద్ధం చేయబడింది. అయితే హఠాత్తుగా ఆ ఇంటి వారిలో ఒకరు మరణించారు. అందుకే విందు ఏర్పాటు నిలిపివేయవలసి వచ్చింది. విస్తారమైన జనుల కొరకు సిద్ధపరచబడిన ఆహారము ఏం చేయాలో పెళ్ళింటి వారికి ఎటు తోచలేదు. అప్పుడే జార్జ్ మూలర్ గారి అనాథాశ్రమం వారికి గుర్తు వచ్చింది. బండ్ల నిండా భోజనం అంతటి ఆశ్రమానికి తీసుకొని వచ్చారు. విశ్వాసంతో దేవుని స్తుతించిన ఆ బాలలకు ఇతర దినముల కంటే ఆ దినము శ్రేష్టమైన భోజనం దేవుడు సిద్ధపరిచాడు. అప్పుడు జార్జ్ మూలర్ అనాథులను నేను ఎక్కువగా ప్రేమించడం వలన కాదు, వారిని దేవుడు నమ్మదగినవాడు అని లోకానికి నిరూపించుటకై ఈ అనాథాశ్రమం నడిపించుచున్నాను అన్నాడు. ఎవరి యొద్దను ఆర్థిక సహాయము ఎదురు చూడక ఆ ఆశ్రయం అవసరతలన్నింటి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టుట ద్వారానే నేను దీనిని నడిపించగలుగుతున్నానని మూలర్ చెప్పేవాడు. తన 92వ సంవత్సరం నందు మంచి ఆరోగ్యవంతంగా జీవించి 1898వ సంవత్సరమున ప్రభువు నందు నిద్రించాడు మూలర్. ఆయన వ్యక్తిగత జీవితంలోని ఆయన చేసిన సేవలోను ఎట్టి పరిస్థితుల్లోనైనా దేవుడు నమ్మదగినవాడని నిరూపించాడు. ప్రార్థనయే ఊపిరి కాగల విశ్వాసపూర్ణ చరిత్ర ఇది. జార్జ్ మూలర్ ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు నిన్ను సవాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ గొప్ప దైవజనుడు మరి ఇంగ్లాండ్ అనే ప్రాంతంలో
19వ శతాబ్దంలో సేవ చేసి ప్రభువునందు చనిపోయాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసం, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం గల వ్యక్తి. అయితే ఆయన ఒక 1500 మంది అనాథాశ్రమ పిల్లల్ని ఒక అనాథాశ్రమం నడిపేవాడు. 1500 పిల్లల అనాథాశ్రమంలో ఎవ్వరికి డబ్బులు అడిగేటోడు కాదు, ఎక్కడ అడ్వర్టైజ్ చేసేటోడు కాదు. ప్రతిదీ దేవుణ్ణి అడిగి దేవుని దగ్గరకు వెళ్ళి పొందుకునేవాడు. ఒకరోజు ఏమైంది, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన ప్రేయర్ చేస్తున్నాడు, ప్రభా పిల్లలకి మార్నింగ్ టైంలో భోజనం పెట్టాలి, ఏం చేయాలి అని. అయితే పిల్లలకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ లేకుండే జార్జ్ మూలర్ గారు ఏం చెప్పారు అంటే, మధ్యాహ్నం దేవుడు మనకి మంచి భోజనం ఇవ్వబోతున్నా అని చెప్పాడు. అంటే నేను చెప్పిన స్టోరీలో ఇది లేదు, కానీ ఒరిజినల్ టెక్స్ట్లో, ఒరిజినల్ అయిన జీవిత చరిత్రలో నేను చెప్పిందే ఉందన్నమాట. చెప్పిండు మనం ప్రేయర్ చేద్దాము అని చెప్పి అందరితో ప్రేయర్ చేయించండు. ఈయనకి స్పిరిట్ లోపల ఒక ఆలోచన వచ్చింది, దేవుడు మధ్యాహ్నం ఏదైనా భోజనం తినిపిస్తాడేమో అని చెప్పి. బైబిల్లో యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు చేసినప్పుడు అందరినీ లైన్గా కూర్చోమని చెప్తారు కదా, అట్లా కూర్చోమని చెప్పిండు. ప్లేట్లన్నీ పెట్టుకొని, గ్లాసులన్నీ పెట్టుకొని అందరు పిల్లలు కూర్చోండి అని చెప్పి, ఇప్పుడు ఆహారం కోసం ప్రేయర్ చేద్దామని చెప్పిండు. ఆడ ఏం లేదు, తినడానికి లేదు, ఉత్తి ప్లేట్ ఉంది. ఆయన అట్లా ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. వెంటనే ఏమైందంటే, ఆయన గేట్లకు వెళ్ళి ఒకరు వచ్చి, మూలర్ గారి ఆశ్రయం ఇదేనా అని అడిగారు. అవును సార్ అంటే, చాలా రుచికరమైన వంటలన్నీ కూడా తీసుకొచ్చారు. ఏది మధ్యాహ్నం 12 గంటల 1 గంట టైం వరకు అన్నీ వచ్చేసినాయి మొత్తం. ఆ రోజు బాగా మంచి ఆహారం వాళ్ళు తిన్నారు, వెళ్ళిపోయారు. ఇది విశ్వాసం వల్ల జరిగిన కార్యం. అయితే అసలు ఎట్లా జరిగింది అని అంటే, అదే ఇంగ్లాండ్ దేశంలో ఒక మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు నెక్స్ట్ డే రిసెప్షన్ పెట్టుకున్నారు. అందరినీ బంధువులు చుట్టాలని పిలిచారు. పెళ్లి కొడుకు వాళ్ళ నాయనమ్మ చనిపోయింది. ఇప్పుడు నేను చదివిన స్టోరీలో కూడా ఇది ఉండదు, ఒరిజినల్ టెక్స్ట్లో ఉంటుంది. వాళ్ళ నాయనమ్మ చనిపోయింది. వాళ్ళ నాయనమ్మ చనిపోతే ఇప్పుడు ఈ రుచికరమైన వంటలు తినలేము అని చెప్పి వాళ్ళ పెళ్లి వాళ్ళు ఏం చేశారంటే, ఏం చేయాలంటే అప్పుడు జార్జ్ మూలర్ గారు అనాథ ఆశ్రమం నడిపిస్తుందని తెలిసింది. పోయి వాళ్ళకి మొత్తం సప్లై చేసేసాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జార్జ్ మూలర్ గారు లోపల ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఎప్పుడు ఎవరికి డబ్బులు అడిగేటోడు కాదు, ఎవరికి తన బాధలు చెప్పుకునేటోడు కాదు. ప్రతిదీ ఫెయిత్ మీద ఆయన నిలబడేటోడు, విశ్వాసం మీద నిలబడేటోడు, ప్రార్థన చేసేటోడు. ఆయన 92 ఇయర్స్ బ్రతికి ఆరోగ్యంగా ఉండి ఆయన చనిపోయాడు. అయితే జార్జ్ మూలర్ గారికి అంత ఫెయిత్ ఎట్లా వచ్చింది అని అంటే, ఎక్కువగా బైబిల్ చదివేటోడు. ఆయన దాదాపుగా 1000 సార్ల మీద కంటే బైబిల్ చదివాడు. 1000 టైమ్స్ కంటే ఎక్కువ చదివాడు ఆయన బైబిల్. అంటే బైబిల్ చదవటం వల్ల ఏమవుతుంది అంటే, మనలో ఫెయిత్ అనేది బాగా విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది. నిర్గమ కాండం ఒకటి, మార్కు సువార్త ఒకటి, అపోస్తుల కార్యం ఒకటి, ఇవి చదివినప్పుడు బీభత్సమైన విశ్వాసం పెరుగుతుంది. అంటే అక్కడ దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా అక్కడ కనబడతాయి. హల్లెలూయా. ఈయన ఇంత విజయవంతంగా 1500 మందిని అనాథాశ్రమం నడిపించిండు, ఎవ్వరికి అడగలేదు అని అంటే, ఓన్లీ త్రూ ఫెయిత్. విశ్వాసం అనేది ఎక్కడ వచ్చిందంటే, బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వినటం, దేవుని వాక్యం ధ్యానం చేయటం, దేవుని వాక్యం చదవటం వల్ల ఆయనలో విశ్వాసం అనేది వచ్చింది. క్రైస్తవ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు కూడా అపనమ్మకం అనేది ఎందుకు వస్తుంది? ఈవెన్ దో పాస్టర్స్ కూడా స్కాటర్ అయిపోతున్నారు. ఏం దేవుడే ఏమో, దేవుడు ఏం చేస్తాడేమో అని పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే బైబిల్ చదవరు. హల్లెలూయా. మనం బాగా ప్రేయర్ చేయాలి అని అంటే బాగా బైబిల్ చదవాలి. ప్రేయర్ చేయాలంటే కూడా మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడు సమకూర్చబడుతుంది అంటే, నువ్వు బైబిల్ చదివినప్పుడే. హల్లెలూయా. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు బైబిల్ చదవకుండా ఓన్లీ ప్రేయర్ చేస్తే కూడా విశ్వాసం అనేది రాదు. విశ్వాసం అనేది ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క కార్యాలు
మనం విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడే విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఒంటరిగా ఉండి కూడా మన అప్పులను మనము తీర్చుకోవచ్చు. మన సమస్యలకు మనమే పరిష్కారం చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు అంటే, నువ్వు బైబిల్ చదవాలి, ప్రేయర్లో కూర్చోవాలి. రోజు ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్, ఒక హాఫ్ అన్ అవర్ బైబిల్. ఇది చేయండి. ఒక 10 రోజులు, 15 రోజులు చేయండి. లాట్ ఆఫ్ చేంజెస్ విల్ హ్యాపెన్. చాలా చాలా చేంజెస్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. ఇట్లా కూడా అవుతుందా అనిపిస్తుంది. ఆ మూమెంట్ వచ్చేస్తుంది అన్నమాట. హల్లెలూయా. కానీ విషయం ఏంటంటే మనం చేయం. మనం చేయకుండా మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటా దిగులుగా ఉండి, బాధగా ఉండి, ఎట్లా 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 అంటాం. నువ్వు 100 సంవత్సరాలైనా నీ లైఫ్ అట్లనే ఉంటుంది. హల్లెలూయా. జార్జ్ మూలర్ ఎక్కడ వర్క్ చేయకుండా, దశంభాగం ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అని ఎవరికి చెప్పకుండా విశ్వాసంతో ప్రార్థన చేసి ఆయన ఏం చేసినాడు అని అంటే అనేక మందిని పోషించాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. నీ ప్రేయర్లో నిజంగా దమ్ము ఉన్నప్పుడు, నువ్వు బైబిల్ చదివే దమ్ము ఉన్నప్పుడు, నువ్వు దేనికోసం కూడా టెన్షన్ పడవు. నీ అవసరతలు అన్నీ అట్లనే తీర్చబడతాయి. నిన్ను చూసే చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ నీ లోపల ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. నీ లోపల ఉండాల్సింది ఏంటంటే ప్రేయర్ లైఫ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ప్రేయర్ తోటి, ఈ వాక్యంతో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. డైలీ ఫాస్టింగ్ ప్రేయర్స్లో వీలు పడితే వెళ్ళండి. డే ఫాస్టింగ్స్ అన్నా చేయొచ్చు, ఆఫ్టర్నూన్ ఫాస్టింగ్స్ అన్నా చేయొచ్చు, నైట్ ఫాస్టింగ్స్ అన్నా చేయొచ్చు. హల్లెలూయా. ఎక్కువగా నిద్రకి గురి కాకుండా, ఎక్కువగా తిండికి గురి కాకుండా, ప్రేయర్కి నేను టైం ఇచ్చి వాక్యదానం చేయడానికి ముందుకు రండి. ఉన్న ఒక 7 months, ఈ 7 months గడిచిపోతే మనకు 2026 వస్తుంది. ఈ 7 months ప్రేయర్కి కేటాయించండి. డైలీ 1 hour దేవునికి సమయం ఇవ్వటం నేర్చుకోండి. కొద్దిసేపు బైబిల్ రీడింగ్, కొద్దిసేపు ప్రేయర్కి సంబంధించిన కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకోండి. ఒక 21 days చేయండి. 21 days చేస్తే ఏమవుతుందంటే ఆ హ్యాబిట్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. అది చేయకుండా నువ్వు ఉండలేవు. అది చేస్తేనే నీకు సంతోషం వస్తుంది. కానీ ఆ 21 daysలో ఒక్కరోజు కూడా మనము నెగ్లెక్ట్ చేయొద్దు. అలా చేస్తే హల్లెలూయా, నువ్వు అనేక మందిని ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నేను చాలాసార్లు చెప్పినాను, దేవుని ఒక చిత్తం ఏంటంటే నువ్వు అప్పుల పాలు అయిపోవటమే కాదు, నువ్వు రోగాలతో నుండి చచ్చిపోవటం కాదు, నువ్వు అనేక మందికి అప్పులు ఇచ్చేవాడిగా ఉండాలనేది దేవుని ఒక చిత్తం. అది ఎప్పుడు జరుగుతుంది? అంటిల్ అండ్ అన్లెస్ మన లోపల స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది రానంత వరకు కాదు. ఆత్మీయ క్రమశిక్షణ అనేది మన లోపల రానంత వరకు అది జరగదు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇప్పుడన్నా మీకున్న కళ్ళు మీరు ఓపెన్ చేసుకొని ఎలాగైనా ప్రేయర్ కోసం ఒక టైంని కేటాయించండి. ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకున్న అనారోగ్యం తగ్గిపోతుంది, మీకున్న బంధకాలు తెగిపోతాయి, మీ ఫెయిత్, మీ విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది, మీ ప్రేయర్లో పవర్ పెరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోతారు. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఇంతవరకు చెప్పిన ఈ ప్రేయర్ని, ఈ వాక్యాన్ని మీరు దీవించి, ఏ బిడ్డ ఈ ఆశతో ఉన్నాడో వాళ్ళ ఆశలను తీర్చి నీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోమని, మళ్ళా నైట్ 9 గంటలకు మేము అందరం కలుసుకొని తండ్రి నేను స్తుతించుటకు భాగ్యం అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. మంచిది. నైట్
9 గంటలకి హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఆ ప్రేయర్ ఖచ్చితంగా రండి. 10 గంటలకు వాక్యం స్టార్ట్ అవుతుంది. రైట్, అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.